హలో అందరికీ, ఇక్కడ వచ్చేసి ములక్కాయ పప్పుచారు ఎలాగో చూడండి. కందిపప్పును శుభ్రంగా కడుక్కొని అందులో వాటర్ పోసి ఆయిల్ పసుపు వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టి ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి దంచి వేసుకోవాలి. జీలకర్ర, మిరియాలు వేసి బాగా కలుపుకొని ములక్కాయ ముక్కలు వేసుకొని ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా 50% ఉడికిపోయిన తర్వాత అందులో అర స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసిన 2 టమాటాలు వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అందులోనే మన టేస్ట్కి తగినంత కారాన్ని వేసి బాగా కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి. అలా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా పప్పు రుబ్బుకున్నాం కదా, మెత్తగా ఉడకపెట్టుకొని ఆ పప్పులో వేసి బాగా కలుపుకొని మనకు కావాల్సినంత చింతపండు పులుసును పోసుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పుచారు రెడీ. ములక్కాయ పప్పుచారు నచ్చితే సబ్స్క్రైబ్.